హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉండటం అయితే జరిగింది. ఈ కారు కూడా ఖమ్మం దగ్గరలో అయితే ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే ఈ కారు ఖమ్మం M&M కార్స్కి అయితే చూసుకోవడానికి రావాల్సి అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కారు అండి. 2023 కారు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది. టోకెన్ తీసి అయితే ఇవ్వడం జరిగింది. నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి మీకు ఒక 1000 నుంచి 2000 మధ్యలో ఖర్చు అయితే వచ్చిందండి. ఎటువంటి లైఫ్ ట్యాక్స్ అయితే ఉండదు. ఇది ఆంధ్రప్రదేశ్ కారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్దండి. ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి బ్రీజా ZXi ప్లస్ వేరియంట్ అండి. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2023 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2038 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 24,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. టోకెన్ తీసిస్తాం. ఆంధ్రప్రదేశ్ వాసులకే నేమ్ ట్రాన్స్ఫర్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ గురించి ఏం చెప్పాలి? 24,000 తిరిగిన కారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే క్లచ్ చాలా స్మూత్గా ఉంది. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయండి. 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. 2023లో కార్తో వచ్చినటువంటి టైర్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉందండి. అన్యూజ్ అండి. ఇంతవరకు బయటికి తీయలేదు కారు కొన్న కార్ నుంచి ఇప్పుడు దాకా కూడా. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి దాదాపుగా 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మంచి వర్కింగ్లో ఉంది. రియర్ ఏసీ వెన్స్ ఉంటాయి ఈ కార్కి, అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మంచి వర్కింగ్లో ఉంది. మంచి బేస్తో అయితే వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇది ZXi ప్లస్ వేరియంట్ అండి. టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి. అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో సేఫ్టీ పరంగా 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్, కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే ఉందండి. ఇందులో నావిగేషన్ వస్తుంది. అలాగే ఫోన్ కనెక్టింగ్ కూడా చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ అయితే ఉంది. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఓపెన్లో కానీ క్లోజ్ కానీ చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇక కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి. ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా 100కి 100% ఒరిజినల్ పెయింట్తో అయితే ఉంది. 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల మైనర్గా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అయితే కామన్ అండి. ఇది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా 1-2 మాత్రమే కనపడనట్టుగా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 2023లో వచ్చినటువంటి బానెట్, డిక్కీ, 4 డోర్లు, మొత్తం 6 డోర్లు కూడా 2023లో వచ్చినటువంటి డోర్లు, 2023లో వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయండి. డోర్లు గ్లాసులు ఏమైతే చేంజ్ అవ్వలేదండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఫైనల్స్ అయితే ఉంది. మీకు కావాలంటే మాత్రం మొత్తం కూడా ఈ కారు మీరు తీసుకుంటే క్లియర్ చేసి మీకు ఇవ్వటం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 12,50,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కారు కొత్త కారు తీసుకోవాలంటే 15 లక్షల నుంచి 15,30,000, 15,50,000 మధ్యలో అయితే ఉంది. కారు ఓనర్ గారు ప్రస్తుతానికి 12,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. కేవలం 24,000 తిరిగినటువంటి కారు, సీల్ కారు ఇది కూడా.
12,50,000 కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ సన్ రూఫ్ కూడా అయితే ఉంది. పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే సన్ రూఫ్ అనేది చాలా బాగుంటుంది. మీకు టాప్ ఎండ్ వేరియంట్ మంచి బడ్జెట్లో దొరుకుతున్నట్టే. 12,90,000 కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చండి, ఒకసారి లైట్స్ ఆన్ చేయి. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే 4 ఇండికేటర్స్ కూడా. ఆ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే 100కి 100% ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో. అలాగే లైట్స్ ఆన్ చేయి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి, కార్తో వచ్చినటువంటి టైర్స్. అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే 100కి 80% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. పెట్రోల్ కార్ అండి. దాదాపుగా 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది. అలాగే వెనకాల చూసుకున్నట్లయితే బ్యాక్లో ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే 360 డిగ్రీస్ కెమెరాస్ కూడా ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్గా 1-2 స్క్రాచెస్ చిన్న చిన్న అయితే ఉన్నాయి. ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక అది కామన్ అండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అండి 100కి దాదాపుగా చూడొచ్చు 80% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 80% టైర్ అయితే ఉందండి. ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఇందులో ట్రాక్షన్ కంట్రోల్స్ కానీ అలాగే చూడొచ్చండి. ఒకసారి సింగిల్ సెల్ఫ్లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే చూడొచ్చు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. కార్ ఒకసారి ఆఫ్ చేస్తున్నాను చూడొచ్చు. గ్లాస్ అనేది క్లోజ్ అవుతుంది. అలాగే మళ్ళీ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఒకసారి చూడొచ్చు. అలాగే చూడొచ్చండి. ఒకసారి రీడింగ్ చూసుకున్నట్లయితే 24,509 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే ఉన్నాయండి. మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది. సేఫ్టీ విషయంలో 4 ఎయిర్ బ్యాగ్స్ 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ చూసుకున్నట్లయితే 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా హెచ్డీలో అయితే కానొస్తుందండి. అలాగే 360 డిగ్రీస్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తున్నాయి. అలాగే సన్ రూఫ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి. ఆటో సన్ రూఫ్ ఓపెన్ అండి. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే సన్ రూఫ్ అనేది క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే కటన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోరు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2023లో కార్తో వచ్చినటువంటి పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. ఒకసారి వెనకాలకి రా.
డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఒకసారి ఓపెన్ చేయి చూడొచ్చండి. స్టెప్నీ చూసుకున్నట్లయితే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి, అన్యూజ్ అండి. అలాగే ఎక్కడ డిక్కీలో కూడా ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టూల్ కిట్ ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి. అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఒక్కసారి యాక్సిలరేటరీ మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. ఇంజన్ ఆప్ ఒకసారి, ఒక్కసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. మీరు ఈ కార్ని చూసుకోవాలంటే ఖమ్మం అయితే రావాల్సి ఉంటుందండి. 2023 కారు మారుతి సుజుకి విటారా బ్రీజా ZX5 ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్, సన్ రూఫ్ కారు, 4 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. రీడింగ్ వచ్చేసి 24,000 కిలోమీటర్లు తిరిగింది. 2 కీస్ అయితే ఉన్నాయి, స్మార్ట్ సెన్సార్ కీలు. అలాగే ఇన్సూరెన్స్ ఉంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 12,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నా. అందరికీ బాయ్, జై హింద్.